హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనే తెలుసుకుందాం. లైక్ నారీ నారీ నడుము మురారి మూవీ ఓటీటీ రిలీజ్డ్, భక్త మహాశనులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీ రిలీజ్డ్, అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 కుహరా సీజన్ 2 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళని చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే యాజువల్గా అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో సీజన్ 2 వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 11th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ కుహానా సీజన్ 2 కోసం వేరే వెయిట్ చేస్తున్నాం అంటే ఫిబ్రవరి 11th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లోకి. నెంబర్ 2 45 మూవీ. సో ఈ మూవీ వచ్చి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. హిందీ, తమిళ్ మల్టిపుల్ లాంగ్వేజ్ కలిపి వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఇక వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే 45 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తున్నారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకి జనవరి 23వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 3 సైక్ సిద్ధార్థ్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో ఇక వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 30వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి సైక్ సిద్ధార్థ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉండవచ్చు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు ఈ సైక్ సిద్ధార్థ్ మూవీని వచ్చేసి. సో ఈ మూవీ వచ్చి మనకైతే కన్ఫామ్గా అయితే మనకు ఈ జనవరి 30వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్ హిట్ అవుతుంది. ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు కనుక ఈ మూవీని అయితే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో నేనైతే ఇంకా ఈ మూవీని అయితే ఇప్పుడు దాకా అయితే చూడలేదు. సో నేనైతే వెళ్దాం అనుకున్నా కానీ మా నియర్ బై సిటీలో అయినా మా నియర్ బై టౌన్లో అయినా ఈ మూవీ ఎక్కడైతే రన్ అయితే అవ్వట్లేదు. సో అందుకే నేనైతే ఇప్పుడు దాకా అయితే మూవీని అయితే చూడలేదు. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో అనగనగా ఒక రాజు మూవీ పైన మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే 1 month అనేది అగ్రిమెంట్ రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఫిబ్రవరి 14th నుంచి అయితే అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా 3-4 వీక్స్లో మనకి ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. అప్పుడైతే మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 5 ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఇంకా రిలీజ్ కావడానికి ఇంకా 1 day బ్యాలెన్స్ మాత్రమే ఉంది. సో ఈ మూవీ వచ్చి రేపటితో అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని కూడా మనకి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఛాంపియన్ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 22 నుంచి అంటే రేపటి నుంచి అయితే మనకి మూవీ కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే రేపైతే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అయిపోతుంది, చూసేయండి. నెంబర్ 6 నారీ నారీ నడుము మురారి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ సంక్రాంతికి ఫెస్టివల్గా రోజుల్లో రిలీజ్ అయ్యి మనకి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా కలెక్షన్స్ ఇంకా బయటికి రాలే కానీ సో బాగానే కలెక్ట్ చేసిందని నేనైతే అనుకుంటున్నాను. సో మంచి హిట్ టాక్తోనే నడుస్తుంది. సో మూవీ ఓవరాల్గా ఫన్లో జోనర్లో అయితే ఉంటుంది ఈ మూవీ వచ్చేసి. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన 1 month అగ్రిమెంట్ అయితే రాసుకోవడమే జరిగింది. సో ఫిబ్రవరి 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే నారీ నారీ నడుము మురారి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో శర్వానంద్ గారి ఈ కెరియర్లోనే మనకైతే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. నెంబర్ 7 దురేందర్ మూవీస్. ఇది ఒక బాలీవుడ్ వాళ్ళ ఫిలిం. సో ఏకంగా మనకు 1200 కోట్లు కలెక్ట్ చేసి సక్సెస్ఫుల్గా అయితే మనకు రీసెంట్గానే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ కేవలం హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. సో వరల్డ్ వైడ్గా అయితే మనకు పార్ట్ 2 వచ్చేసి మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో యాక్చువల్గా మన తెలుగు లాంగ్వేజ్లో అయితే డబ్ అవుతుందని ఒక న్యూస్ కూడా వచ్చింది. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని అయితే క్యాన్సిల్ అయితే చేసేసారు. సో డబ్ అయితే మనకు చాలామంది చావా మూవీ లాగా ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని సో ఈ మూవీని డబ్బింగ్ వర్క్ అయితే ఆపేశారు. సో ఈ మూవీ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. జనవరి 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే దురేందర్ మూవీ వచ్చి హిందీ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది వరల్డ్ వైడ్గా.
నెంబర్ 8 దల్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, టీజర్, ట్రైలర్ చూసి మనకి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ జనవరి 30వ తారీఖు నుంచి లేదా కన్ఫర్మ్‌గా అయితే మనకి దల్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా మనకైతే మూవీ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. జనవరి 30వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 9 రవితేజ హీరోగా యాక్ట్ చేసిన భక్త మహాసేనులకు విజ్ఞప్తి మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే సంక్రాంతి ఫెస్టివల్ రోజున అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయ్యి మనకైతే రవణ కెరియర్‌లోనే మంచి హిట్‌గా అయితే నిలిచింది. సో, ఇన్ని ఫ్లాప్ తర్వాత మనకైతే ఈ మూవీతో హిట్ అయితే కొట్టాడు మన రవణ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కాకుండా జీ5 వాళ్ళు ఇది తీసుకోవడమే జరిగింది. సో, మనకి మూవీ జీ5 వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎటువంటి అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, ఇంకా 3-4 వీక్స్ తర్వాత మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే, సో, ఈ మూవీ పైన ఇక 1 మంత్ అగ్రిమెంట్ రాసుకుంటారు కాబట్టి సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 13 నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, మాక్సిమం ఆ డేట్‌ని అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు అఫీషియల్‌గా వాళ్ళైతే. నెంబర్ 10 విక్టరీ వెంకటేష్ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్‌లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ. సో, ఈ మూవీ కేవలం మనకు 3-4 డేస్‌లోనే మనకైతే ఏకంగా 200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, సంక్రాంతికి రిలీజ్ అయిన 5 మూవీస్‌లోనే మనకు ఈ మూవీ అయితే మనకి నిలిచింది. హిట్‌గా అయితే నిలిచింది. సో, సంక్రాంతి విన్నర్‌గా అయితే మనకి మనశంకర వరప్రసాద్ గారు మూవీ అయితే నిలిచింది. సో, ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికొస్తే మనకు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని కూడా మనకైతే జీ5 వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మాక్సిమం మనకైతే ఫిబ్రవరి 14 నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకో 3-4 వీక్స్‌లో మనకైతే మనకి మూవీ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. అప్పుడైతే మనకి మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనకి ఎటువంటి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, కొన్ని మూవీస్‌కి అయితే ముందే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. కానీ ఈ మూవీకి అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, కేవలం మనకైతే ఈ మూవీని మనకు జీ5 వాళ్ళు తీసుకున్నారు అని ఒకటే మాత్రమే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో, మాక్సిమం వాళ్ళు కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచెల్లి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారని మాక్సిమం ఆ డేట్‌ని అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 11 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి హీరోగా యాక్ట్ చేసిన ది రాజసాబ్ మూవీస్. ఈ మూవీ థియేటర్స్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ మనకి ఏకంగా 230 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి యావరేజ్గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే మునుపు ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ది రాజసాబ్ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 14 నుంచి అయితే మనకు వ్యాలంటైన్ కానుకగా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మనకి ఈ మూవీని థియేటర్‌కెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుంది, ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, మీ అందరికైతే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే మనకి ఈ మూవీ అయితే మనకు వ్యాలంటైన్ కానుకగా అయితే మనకు ఫిబ్రవరి 14 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా కానీ మనకైతే మీరు ఎంతలా ఆపాలని చూసినా కానీ రివ్యూవర్స్ అయితే మనకి మూవీ అయితే ఆగేటట్టు అసలు లేదు. సో, ఈ మూవీ మనకైతే ఏకంగా మనకు 235 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే హిట్‌గా అయితే నిలిచింది. సో, ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని మీరు ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.